గ్రహములు యొక్క ప్రయోజనాలు అనేది ఏముంటాయి, గ్రహాలు ఎందుకున్నాయి, వాటి యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిన వాటిని చూడాలని, చంద్రమండలం పైన వెళ్ళాలని, మార్స్ జూపిటర్ పైన వెళ్ళాలని, అక్కడ ఏముందో తెలుసుకోవాలని మన సైంటిస్టులు చాలా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. ఆసక్తి కనబరుస్తున్నాము. ఒకవేళ అక్కడ కూడా భూమి ఉందా, అక్కడ ఏమన్నా ఉందా అని వెళ్ళి కనుక్కుంటున్నారు మన సైంటిస్టులు. కానీ మన పూర్వీకులు శాస్త్రాల్లో అక్కడికి వెళ్లకుండానే వాటి యొక్క ప్రభావం భూమి మీద ఎలా పడుతుంది, ఇక్కడే ఉండి వాటి యొక్క ప్రయోజనం ఎలా పొందాలో మనం తెలియజేస్తాం అన్నమాట. కాబట్టి వాటి యొక్క చలనాన్ని, వాటి యొక్క ప్రయోజనాలని ఇక్కడ భూమిపై ఉండే మన పూర్వీకులు ఎంతో బాగా తెలియజేస్తారు. దీన్నే ఆస్ట్రాలజీ అంటాం, మనం జాతక శాస్త్రం అంటాం. ఇది శాస్త్రం యొక్క గొప్పతనం. గ్రహాల వల్ల మానవ జీవితంపై, గ్రహాల చలనం వల్ల మానవ జీవితంపై ప్రభావితం ఎలా ఉంటుంది. ఇప్పుడు నవగ్రహాలు చలనం పొందుతూ ఉన్నాయి. ఆ చలనంలో ఈచ్ క్యాండిడేట్, ప్రతి ఒక్క మనిషి పైన వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పేదే ఈ జాతక శాస్త్రం. అందుకోసమే మనకు డేటు, టైము, ప్లేస్ అనేది కంపల్సరీ కావాలి అని చెప్తూ ఉంటాం అన్నమాట. గ్రహాల చలనం మానవ జీవితంపై ఎలా ప్రభావితం చూపుతుందో చెప్పారు. ఇంటి వాస్తు, ముహూర్తాలు, పండుగలు, సంస్కృతిలో ఈ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. మన సంస్కృతిలో ఈ గ్రహాల యొక్క వీటన్నిటిలోనూ ఈ ఇంటి వాస్తు గురించి కానీ, మన ముహూర్తాల గురించి పెట్టాలన్నా, పండుగల గురించి ఎందుకు జరుపుకుంటున్నామన్నా, అలాగే మన సంస్కృతిలో ఏమేమైతే జరుగుతుందో వీటన్నిటి యొక్క గ్రహాలని బేస్ చేసుకునే ఈ సంస్కృతులు అన్నీ వచ్చాయన్నమాట. ఎలా వచ్చాయి ఏమైనా ముందు మనం తెలుసుకుందామో. వాటి యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అలాగే జ్యోతిష శాస్త్రం అనేది 3 భాగాలుగా విభజిస్తారు. మరి సిద్ధాంత భాగం అంటాము, జాతక ఫలభాగము అంటాము, అలాగే ముహూర్త వాస్తు ప్రశ్న భాగము అంటాం. సిద్ధాంత భాగంలో మనకేం తెలుస్తుంది, గ్రహాల దూరం, అంటే భూమికి గ్రహాలు ఎంతెంత దూరంగా ఉన్నాయి, గ్రహాలు ఎంత వేగంగా కదులుతాయి, ఏం వేగంగా కదులుతున్నాయి, ఏం మెల్లగా కదులుతున్నాయి, సో వాటి గురించి అంతా తెలుస్తుంది. ఇవన్నీ మనం ముందు చెప్పుకుందాం. వీటి ఆధారంగానే ఈ ఆస్ట్రాలజీ అనేది చెప్తాం అన్నమాట. ఈ ఆస్ట్రాలజీ అంటే మనము ఏదో ఒకటి చెప్పడం అనేది కాదు, ప్యూర్లీ సైంటిఫిక్ అండి. ఆస్ట్రాలజీ అన్నది ఖచ్చితంగా మన శ్రీమన్ నల్లా చక్రవర్తి వరద వెంకటాచార్యుల వారు సైంటిఫిక్గానే చెప్పారనమాట. అది ఎలా అనేది ముందు మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ముహూర్త వాస్తు ప్రశ్న భాగంలో పండుగలు ఎలా వస్తాయి, పుష్కరాలు, ఇంటిని కట్టుకోవడానికి ఏ దిక్కు మంచిది, ఇలాంటివన్నీ కూడా సంఖ్యాశాస్త్రం, ఇవన్నీ కూడా జాతక శాస్త్రంలో భాగమే. రాశి చక్రంలో ఏ గ్రహం ఒక రాశిలో ఎన్నెన్ని రోజులు ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మొదట రవి 30 రోజులు ఉంటాడు ఒక రాశిలో. ఒక రాశి నుంచి మొత్తం 12 రోజులు ఉన్నాయి. ఒక రాశి నుంచి ఇంకో రాశికి, ఒక రాశిలో ఎంటర్ అయితే ఆ రాశిలో 30 రోజులు ఉంటాడు రవి. అదే చంద్రుడు అయితే 2.5 రోజులు ఉంటారు, కుజుడు 45 రోజులు ఉంటారు, బుధుడు 30 రోజులు ఉంటారు, గురువు సంవత్సరం ఉంటారు, శుక్రుడు 30 రోజులు, శని 2.5 సంవత్సరం ఒక రాశిలో ఉంటారు, రాహు 1.5 సంవత్సరం ఒక రాశిలో ఉంటారు, కేతువు 1.5 సంవత్సరం ఒక రాశిలో ఉంటారు. సూర్య చంద్రుడు ఒకే రాశిలో ఉంటే, ఏ రాశిలోనా ఉంది, రవి అంటే సూర్య చంద్రుడు ఒకే రాశిలో ఉన్నారు అంటే దాన్ని అమావాస్య అంటారు. చంద్రుడి యొక్క గమనం వల్ల మనకు తిథులు ఏర్పడతాయి. చంద్రుడు మూవ్ అవుతూ ఉంటే దానివల్ల ఏమి ఏర్పడతాయి, తిథులు ఏర్పడతాయి. తిథులు అంటే ఏవి, అమావాస్య, పాడ్యమి, విద్య, తదియ, చెప్పి అలా పౌర్ణమి దాకా తిథులు ఏర్పడతాయి. ఈ తిథులను బట్టి మనం పండుగలు జరుపుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి రోజు వినాయక చవితి వస్తుంది పండుగ. కృష్ణ అష్టమి, శ్రీరామ నవమి, ఆ నవమి తిథి రోజు శ్రీరామ నవమి జరుపుకుంటాం అన్నమాట. సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా వచ్చినప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. ఒకవేళ అదే సూర్యుడు చంద్రుడు ఒకే ఇంట్లో ఉంటే అమావాస్య. ఎదురెదురుగా అంటే 7th హౌస్ అండి. ఒకవేళ సూర్యుడు ఇక్కడ ఉంటే ఎదురుగా చంద్రుడు ఉండాలి, ఇక్కడ ఉంటే చంద్రుడు ఇక్కడ ఉండాలి, ఇక్కడ సూర్యుడు ఉంటే ఇక్కడ చంద్రుడు ఉండాలి, ఎదురు ఇల్లు అన్నమాట. ఇక్కడ సూర్యుడు ఉంటే ఇక్కడ చంద్రుడు, ఇక్కడ సూర్యుడు ఉంటే ఇక్కడ చంద్రుడు, ఇక్కడ సూర్యుడు ఉంటే ఇక్కడ చంద్రుడు. సో వీటిని ఎదురిండ్లు అంటారు అన్నమాట. ఇది మళ్ళీ చెప్పుకుందాం, మనకు వస్తుంది. ఒకవేళ మనం ఏ తిథిలో జన్మించామో తెలిస్తే అదే తిథిలో మనం జన్మదినం జరుపుకోవాలి. కానీ ఇప్పుడు బర్త్డే అని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం బర్త్ డేట్లో జరుపుకుంటున్నాము, కానీ యాక్చువల్గా మన తెలుగు పద్ధతి ప్రకారం ఇలాగే జరుపుకోవాలి. ఇప్పుడు సూర్యుడు ఏ నక్షత్రంలో ఉంటే సూర్యుడి వల్ల
సూర్యుడు యొక్క చలనం వల్ల మాసాలు ఏర్పడతాయి అన్నమాట. సూర్యుడు ఒక నెల ఒక రాశిలో ఉంటారు కాబట్టి సూర్యుడు చిత్తా నక్షత్రంలో ప్రవేశిస్తే చైత్ర మాసం ఏర్పడుతుంది. అలాగే సూర్యుడు వైశాఖ నక్షత్రంలో ప్రవేశిస్తే వైశాఖ మాసం, శ్రవణ నక్షత్రంలో ప్రవేశిస్తే శ్రావణ మాసం, అలాగే ఆషాఢ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆషాఢ మాసం, భాద్రపద నక్షత్రంలో ప్రవేశిస్తే భాద్రపద మాసం, కృత్తిక నక్షత్రంలో ప్రవేశిస్తే కార్తీక మాసం, మృగశిర నక్షత్రంలో ప్రవేశిస్తే మార్గశిర మాసం, పుష్యమి నక్షత్రంలో ప్రవేశిస్తే పుష్య మాసం, మఖ నక్షత్రంలో ప్రవేశిస్తే మాఘ మాసం, జ్యేష్ఠ నక్షత్రంలో ప్రవేశిస్తే జ్యేష్ఠ మాసం, మకర నక్షత్రంలో ప్రవేశిస్తే పాల్గొన మాసం అనేవి ఏర్పడతాయి. ఈ సూర్యుడు ఈ నక్షత్రాలను మారడం వల్ల ఇలా మాసాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అలాగే గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. మనం ఇందాకే చెప్పుకున్నాము, గురువు రాశి మారితే పుష్కరాలు ఏర్పడతాయి. అంటే 12 రాశుల్లో 12 సంవత్సరాలు పడుతుంది కాబట్టి గురువు మారడానికి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం అంటే, కాబట్టి మన భారతదేశం మొత్తము 12 నదులకి పుష్కరాలనే వస్తాయి అన్నమాట. అలాగే గ్రహాలు ఢీకొంటే యుద్ధాలు సంభవిస్తాయి.